లేదు. మాకు తమిళ మూవీ, తమిళ ఇండస్ట్రీని, బాలీవుడ్ ఇండస్ట్రీని మించిన ట్విస్ట్లు ఇచ్చారు డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారు కంపల్సరీగా బాలీవుడ్లో అడుగు పెడతారని ఆశించవచ్చు. చాలా మనకి సినిమా చూసేటప్పుడు నెక్స్ట్ ఏం అవుద్ది అని కొన్ని సినిమాలు తెలిసిపోతుంది, ఇంకా బోరింగ్ వస్తుంది అలాంటిది. కానీ ఈ మూవీలో అట్లాంటివి తెలియదు అన్న, ప్రతి సీను నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలియదు. అందుకే బీజిఎం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది మూవీ 100% అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అవుతుంది. యూత్ కూడా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన మూవీ కదన్న. అదే ఫ్రీడమ్ ఫైటర్స్, మనం ఎక్కువ మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని చూస్తాము, కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చే గైడ్ లైన్స్ కింద పాటించే ఒక ఏజ్ అంటే ఇది. సో ఈ సబ్జెక్ట్కి కళ్యాణ్ రామ్ గారు బాగా హ్యాపీ అనుకోవచ్చు. 100% చేశారు. ఆ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. సంయుక్తమైన కూడా వాళ్ళిద్దరూ మంచి ఫెయిర్ అని చెప్పొచ్చు అన్న. బాగుంది వాళ్ళిద్దరు హిట్ ఫెయిర్. అలాగే టైటిల్ డెవిల్ అని పెట్టారు కదా, సో డెవిల్ అనే టైటిల్కి సబ్జెక్ట్ గ్యాప్ అయింది అనుకోవచ్చు. కొంచెం ఆ డెవిల్ అనే పేరు మార్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లేదా ఫ్రీడమ్ అడ్వైజర్ అట్లా ఏదైనా ఒక డిక్షనరీ నుండి ఒక తీసుకుని పెడితే బాగుంటుంది. డెవిల్ అంటే కొంచెం అందరికీ ఒక ఎలా అంటే నెగిటివ్ రోల్ వెళ్తుంది, కానీ ఇందులో చేసిన నెగిటివ్ రోల్ కాదు. బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఆ ఇండియన్కి హెల్ప్ చేసే సీక్రెట్ ఏజెంట్. దానికి ఏదైనా మంచి పదం చూస్ చేస్తే ఫ్రీడమ్ ఫైటర్ లేదా ఫ్రీడమ్ ఫాలోవర్ అట్లా ఏదైనా పెడితే బాగుంటుంది. సో బింబిసారి తర్వాత మరో హిట్ అనుకోవచ్చా కళ్యాణ్ గారికి? సారీ నేను బింబిసారి చూడలేదు. అది అలాగే హిట్ కదా మూవీ. సో హిట్ అయితే వచ్చింది బింబిసారి. ఇది హిట్ అన్న, ఈ ఇయర్కి 100% హిట్ అండి. ఈ మూవీ లాస్ట్ ఇయర్ ఎండ్లో మంచి హిట్ కొట్టాడని చెప్పొచ్చు అన్న. సో మీకు సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్న, మ్యూజిక్ కానీ. సో అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారండి? 5.4. Thank you.